ప్రధాని మోదీ నిన్న మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్న మోదీ ఏఏ పేరుతో అదానీ అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే ముస్లింలకు ఆస్తులు పోతాయని మోదీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత న్యాయం జరగాలనుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు, కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీతో పాటుగా 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి పూర్తి సహకారం తీసుకొని ఈరోజు మీరు ఆశీర్వదించడంతో భవిష్యత్తులో 4,000 రూపాయల పెన్షన్, దాంతో పాటుగా గత 10 సంవత్సరాలుగా స్వయంగా ముఖ్యమంత్రి కొరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన నూతనంగా అర్హత కలిగినటువంటి చాలా మందికి పెన్షన్ రాలే. ఇలా బీవీ నగర్ నుంచి మొదలెట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చేదాకా చాలా మంది మాకు పెన్షన్ రాలేదని చెప్పేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా నేతల విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకందరికీ నూతనంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటుందనే మాట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు రేషన్ కార్డులు మీ పిల్లలు పుట్టినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితి, వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్య తీసుకుంటాం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవుతుందని ఉత్తర భారతంలో మొత్తం ఇక్కడ పద్మశాలిని కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు ఒక మాట ఆలోచన చేయండి. ఈరోజు 330-50 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున మెజార్టీకి వచ్చింది. కానీ ఇస్మార్ 400 అంటుండు, 400 సీట్లు గెలిపిస్తే మనకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ తొలగించేటువంటి కుట్ర జరుగుతుంది. ఇది తెలిసిన ఉత్తర భారతీయులు బీజేపీ వ్యతిరేకంగా ఓటేస్తే ఒక ప్రధానమంత్రి లాంటి అర్బన్ టెర్రరిజం వస్తుంది, అర్బన్ నక్సలిజం వస్తుంది, ముస్లింలకు ఆస్తులు వస్తారు, లేకపోతే మంగళసూత్రాలు గుంజుకుంటారని ప్రధానమంత్రి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. 4.5 మాసాల క్రితమే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టుకుంటే ఈ 13వ తేదీన జరుగుతున్నటువంటి దేశ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అందరూ చేతి గుర్తుకు ఓటు వేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసే విధంగా మీరందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తూ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారిని చేతి గుర్తు ఓటు వేసి గెలిపించవలసిందిగా